ఏపీ బీజేపీలో ముసలం ముదురుతోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతను ఇవ్వడంపై బీజేపీ సీనియర్లలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేస్లో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుని ప్రచారం చేస్తూ ఉండటంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అరకుకి కొత్తపల్లి గీత, రాజమండ్రికి పురంధేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు ఇవ్వటంపై వారంతా మండిపడుతున్నారు. ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతల రహస్య సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవటంపై సీనియర్లు మండిపడుతున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినాయక్ విజయవాడ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వినాయక్, వలస నేతలకు ఇంతటి ప్రాధాన్యతనిస్తూ ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేతలను పక్కన పెడుతూ ఉన్న ఉదంతంపై బీజేపీ సీనియర్లలో ఎట్లాంటి ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? అనుశ్రీ, మొదటి నుంచి కూడా సీనియర్లంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏదైతే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ నేతల్లో కొంతమంది ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా ఎప్పటి నుంచో అంటే దాదాపుగా దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి ఎప్పటి నుంచో ఉన్న నేతలు కాకుండా ఇప్పుడు వలసవాదుల్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న మీద తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పటికీ కూడా ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో సీనియర్లంతా కూడా రహస్యంగా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వారంతా కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నాన్ని జీవీఎల్ ఆశిస్తున్నారు. అందుకోసం ఆయన ప్రత్యేకంగా 2 ఏళ్లు బట్టి అక్కడే మకం వేశారు. సోమవీర్రాజు 3 దశాబ్దాలుగా పార్టీ కోసం సేవలు చేస్తున్నారు. ఇది ఆయన చివరి ఎన్నికలుగా అంటే మొట్టమొదటిసారిగా ఆయన చివరి ఎన్నికలుగా భావిస్తున్నారు. వయసు రీత్యా కూడా తనకి ఇవే చివరి ఎన్నికలుగా ఆయన కూడా భావిస్తూ రాజమండ్రి లోక్సభ స్థానం మీద ఆశలు పెట్టుకున్నారు. హిందూపూర్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఆశిస్తున్నారు. హిందూపూర్ మీద పార్లమెంట్ మీద ఆయన ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా ఏలూరు నుంచి తపనా చౌదరి ఆ టికెట్ ఆశిస్తూ పార్టీలో గత దశాబ్ద కాలంగా ఎన్నో సేవలు చేస్తూ వస్తారు. ఈ విధంగా సీనియర్లను కాదని, ఈ విధంగా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని వేరే పార్టీ నుంచి అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇక్కడ ఈ నేతలందరూ కూడా జీర్ణించుకోవాలని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వీరంతా కూడా సమావేశమయ్యారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ బీజేపీలో చేరారో కొన్ని సంవత్సరాల క్రితం వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక సీఎం రమేష్ పేరు అనకాపల్లిలో వినిపిస్తుంది. అదేవిధంగా రాజమండ్రికి సంబంధించి పురంధేశ్వరి పేరు వినిపిస్తుంది. అదేవిధంగా ఏలూరుకు సంబంధించి సుజనా చౌదరి పేరు వినిపిస్తుంది. కొత్తపల్లి గీత పేరు ఇక్కడ అరకుకి వినిపిస్తుంది. అదేవిధంగా నరసాపురానికి సంబంధించి ఆ పార్టీతో సంబంధం లేదు, ఆ పార్టీలో ఇప్పటికీ చేరలేదు, కానీ ఆ పార్టీతోటి సీనియర్ నేతలతోటి తనకు పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటున్న రఘురామకృష్ణరాజు పేరు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని లీకులు టీడీపీయే కావాలని ఇళ్ల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నది ఒక ఆగ్రహం అయితే సీనియర్లు వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల మీద, అదేవిధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేయాలి, అదేవిధంగా సీనియర్లకు ఏ విధమైన ప్రాధాన్యత దక్కాలి, టికెట్లు రానాని ఇప్పటి వరకు కూడా ప్రచారంలో తమ పేర్లు లేకపోవడం మీద కూడా కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా ప్రస్తుతం ఇప్పటికీ భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర కార్యాలయంలోనే 4th ఫ్లోర్లో రహస్యంగా సమావేశిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపున ఈ విషయాన్ని ఢిల్లీ సీనియర్ నేతలకు తీసుకెళ్లాలి, అదేవిధంగా అమిత్ షా శిబిరానికి తీసుకెళ్లాలనేది కూడా ఇక్కడ నేతలు చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాలి. దాదాపుగా మనం చూస్తే కనుక బీజేపీ అంటే ఏపీలో 2 వర్గాలుగా చీలిపోయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఒకటి, ఎవరైతే ఒరిజినల్ బీజేపీ నేతలు ఉన్నారో, మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి ఉన్నారో వారంతా కూడా ఏకమయ్యారని మనం చెప్పుకోవాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత దక్కకుండా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి డిమాండ్గా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా వారు తీర్మానించి ఢిల్లీకి ఈ లేఖను కావచ్చు, లేదంటే కనుక తమ సందేశాన్ని కావచ్చు పంపించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ వినాయక్.